Hello guys, welcome back to the channel Learn with me in Telugu. So ఈ వీడియోలో విల్ బీ సీయింగ్ ఆన్ overview of SQL statements అన్నమాట. We have different SQL statements. We'll be diving deep into the SQL statements. ఇప్పుడు నుంచి మనం SQL లో డీప్గా డైవ్ చేస్తుంటాం అనమాట. సో ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ చూడకపోయింటే కన్నా ప్లీజ్ టు వాచ్ దమ్. ఎందుకంటే అవి అర్థమైతే బికాస్ దోస్ ఆర్ బేసిక్స్ అనమాట. అవి బేసిక్స్ మనకు అవి స్ట్రాంగ్ ఉంటే ఇప్పుడు పోతా పోతా ఉన్న ఇంకా డెప్త్ వీడియోస్ వస్తాయి అనమాట. సో అవి ఈజీగా అర్థమవుతాయి. సో బేసిక్స్ స్ట్రాంగ్ ఉండాలి మనము. సో ఐ రికమెండ్ యూ టు వాచ్ ద ప్రీవియస్ వీడియోస్. నేను ఐ బటన్ కూడా మెన్షన్ చేసి ఉంటాను. సో ప్లీజ్ టు వాచ్ దట్. అండ్ ఈ వీడియోలో మనము ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ గురించి చూస్తాము. వీ హ్యావ్ డిఫరెంట్ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ అనమాట. సో ఈ వీడియోలో మనం పర్టికులర్గా డేటా క్వెరీ లాంగ్వేజ్ రిలేటెడ్లో మళ్ళీ దాని క్లాసిఫికేషన్స్ ఉన్నాయి మనకి. సో అవుట్లో కొన్ని చూద్దాం అనమాట ఈ వీడియోలో. ఎందుకంటే నేను అన్ని ఒకే వీడియోలో పెట్టడం నాకు ఐ డోంట్ వాంట్ యూ ఆల్ టు చాలా ప్రెజర్ చేయడం నాకు ఇష్టం లేదు. సో నేర్చుకుంటే మనం క్లియర్గా కొంచెం నేర్చుకుంటే అది క్లియర్గా నేర్చుకోవాలన్నమాట. సో అందుకని నేను ఐ విల్ జస్ట్ టార్గెట్ ఆన్ 2 థింగ్స్ అనమాట. అవి క్లియర్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. అండ్ మనం ఇది థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత విల్ వర్క్ ప్రాక్టికలీ ఆన్ వర్క్ బెంచ్ అనమాట. ఎస్క్యూఎల్ వర్క్ బెంచ్లో వర్క్ చేద్దాము. సో ఎవరైనా ఇన్స్టాల్ చేసుకోండి కన్నా ఇన్స్టాల్ చేసుకోండి. సో దట్ మీరు ప్యారలల్గా వర్క్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఫస్ట్ థియరీ చెప్తాను, తర్వాత మనం నేర్చుకుంది ప్రాక్టికల్గా వర్క్ బెంచ్లో విల్ ఇంప్లిమెంట్ దోస్ థింగ్స్. సో ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండి. అండ్ ఆల్సో లైక్ ద వీడియో. అండ్ వీడియోని ఎండ్ వరకు చూడండి. బికాస్ ఈ వీడియోలో మీరు ఆన్ ఎస్క్యూఎల్ విల్ బి డైవింగ్ టు ద ఎస్క్యూఎల్ కొంచెం డీప్గా వెళ్తాం అనమాట ఇప్పటి నుంచి మనం వచ్చే వీడియోస్. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. యుల్ బి లర్నింగ్ హౌ టు రిట్రీవ్ ద డేటా. అంటే మన దగ్గర ఒక డేటా ఉంటుంది, ఆ డేటాలో మనకి పర్టికులర్ డేటా ఎలా రిట్రీవ్ చేయాలి అనేది మనం నేర్చుకుంటాం అనమాట. సో విల్ బీ సీయింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి, కానీ దాన్ని మనం పర్టికులర్గా డేటా క్వెరీ లాంగ్వేజ్ గురించి చూద్దాం అనమాట. సో విత్ దిస్ విల్ డైవ్ ఇన్ టు ద వీడియో ఆన్ డేటా క్వెరీ లాంగ్వేజెస్. టైప్స్ ఆఫ్ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ అంటే వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ వీ హ్యావ్ అని ఇప్పుడు చూద్దాము. సో ఫస్ట్ ఇస్ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. దీన్ని మనం డిడిఎల్ అంటాం. నెక్స్ట్ వచ్చి డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. దీన్ని మనం డిఎంఎల్ అంటాం. నెక్స్ట్ డేటా కంట్రోల్ లాంగ్వేజ్. నెక్స్ట్ డేటా క్వెరీ లాంగ్వేజ్. దీన్ని మనము డిక్యూఎల్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చి విల్ సి వాట్ ఈస్ ట్రాన్సిషన్ కంట్రోల్ లాంగ్వేజ్, టిసిఎల్. సో మనము ఇప్పుడు ఈ 4 టైప్స్ చూస్తాం అన్నమాట. కానీ మనం ఈ వీడియోలో విల్ సీ పర్టికులర్లీ ఆన్ డేటా క్వెరీ లాంగ్వేజ్. మిగతా కూడా చూద్దాము. ఇప్పుడు నేను జస్ట్ ఒక బేసిక్ అవుట్లైన్ ఇస్తాను, వాట్ ఈస్ వాట్ అని. మనము ఇక్కడ ఇప్పుడు మనము ఈ 4 టైప్స్ ఉన్నాయి, కానీ మనం విల్ సీ ఓన్లీ వాట్ ఈస్ డేటా క్వెరీ లాంగ్వేజ్ అనమాట. బట్ నేను అన్ని అవుట్లైన్ ఒకటి ఇస్తాను అనమాట. సో ఫస్ట్ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ అంటే ఇట్ ఈస్ బేసికలీ యూస్ టు క్రియేటెడ్ స్ట్రక్చర్ అనమాట. మన డేటా ఇవ్వడానికి ఒక స్ట్రక్చర్, అంటే టేబుల్స్కి. అంటే దీంట్లో మనము ఎలా క్రియేట్ చేయాలి, ఇట్స్ యూస్ టు క్రియేట్ అండ్ మేక్ చేంజెస్ అండి. చేంజెస్ టు ద స్ట్రక్చర్ అనమాట. స్ట్రక్చర్ ఆఫ్ అ టేబుల్ అనమాట.
సో దట్స్ ద యూజ్ ఆఫ్ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. ఇక్కడ డేటా మ్యానిపులేషన్ ఏమంటే ఇది వచ్చి టు మేక్ చేంజెస్ టు అవర్ డేటా, అంటే టేబుల్ క్రియేట్ చేసి ఉంటాము, ఒక డేటా ఉంటుంది, ఆ డేటా ఏమైనా అప్డేట్స్ ఏమైనా చేయాలంటే కనుక వి యూస్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. అంటే దీంట్లో ఏమేమి వస్తాయంటే ఇన్సర్ట్, అప్డేటు, డిలీటు. సో రిలేటెడ్ టు డేటా అనేది, డేటాకి మనం ఏమైనా చేంజెస్ చేయాలంటే మనం డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ వాడతాం. డేటా కంట్రోల్ ఏమంటే ఆథరైజేషన్ ఇవ్వడం, అంటే మన డేటాని ఎవరు వాడాలి, టు గివ్ అథారిటీ ఆర్ ఆథరైజేషన్ టు ద పర్సన్ ఆర్ టు ద ఆర్గనైజేషన్లో ఎవరైనా మెంబర్స్కి ఎవరికి ఆథరైజేషన్ ఇవ్వాలనేది మనం డేటా కంట్రోల్ లాంగ్వేజ్ నుంచి ఇస్తాం అనమాట. విల్ రైట్ క్వైరీస్ ఆన్ డేటా కంట్రోల్ లాంగ్వేజ్. సో బేసికలీ ఇట్స్ యూస్ టు గివ్ ఆథరైజేషన్ ఫర్ ద డేటా. ఓకేనా. నెక్స్ట్ వచ్చి డేటా క్వెరీ లాంగ్వేజ్. డేటా క్వెరీ లాంగ్వేజ్ ఏంటంటే బేసికలీ మనకి డేటా అనేది ఉంటుంది, కానీ ఆ డేటాని ఎలా రిట్రీవ్ చేయాలి, ఆ పర్టికులర్ డేటా మనం ఎట్లా రిట్రీవ్ చేయాలి, ఎలా రీడ్ చేయాలి అనేది మనం డేటా క్వెరీ లాంగ్వేజ్ నుంచి మనము రాస్తాం అనమాట. సో బేసికలీ ఇట్స్ యూస్ టు రీడ్ ఆర్ రిట్రీవ్ ద డేటా అనమాట. ఇక్కడ డేటా కంట్రోల్ లాంగ్వేజ్ ఏంటంటే సపోజ్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది ఒక డేటాబేస్, ఇది ఒక డేటాబేస్, ఇది ఒక డేటాబేస్. అంటే మల్టిపుల్ డేటాబేసెస్ మనం పని చేయాలంటే ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ టేబుల్స్ కాదు, దీంట్లో డేటాబేసెస్. అంటే ఎంప్లాయీస్ అనేది ఒక డేటాబేసు, వేరే వేరే అట్లా క్లయింట్స్ రిలేటెడ్ ఒక డేటాబేస్, అట్లా డిఫరెంట్ డేటాబేసెస్ మనం పని చేయాలంటే మనము ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ వాడతాం అనమాట. ఓకేనా. సో మనం పర్టికులర్గా ఈ వీడియోలో విల్ సీ ఆన్ డేటా క్వెరీ లాంగ్వేజెస్. దాంట్లో చాలా డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి, దాంట్లో మనము విల్ సీ సమ్ ఆఫ్ దెమ్ ఇన్ దిస్ వీడియో. ఓకే. సో విత్ దిస్ విల్ సీ వాట్ ఈస్ డేటా క్వెరీ లాంగ్వేజ్. ఇప్పుడు మనము డేటా క్వెరీ లాంగ్వేజ్ గురించి చూద్దాం. సో డేటా క్వెరీ లాంగ్వేజ్ ఏంటంటే వి హ్యావ్ డేటా. ఇమాజిన్ చేసుకోండి, ఇప్పటికి మన ఆర్గనైజేషన్ ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఆ ఆర్గనైజేషన్లో డేటా అనేది ఉంది, వాళ్ళ దగ్గర డేటాబేస్లో వాళ్ళ దగ్గర డేటా అనేది ఉంది. ఇప్పుడు మనము ఆ డేటా రిట్రీవ్ చేయాలా అంటే సపోజ్ ఒక పర్టికులర్ పర్సన్ డేటా మనకు కావాలంటే యూజ్ డేటా క్వెరీ లాంగ్వేజ్ అనమాట. ఓకేనా. ఇట్స్ బేసిక్గా యూజ్ టు సెలెక్ట్ ద డేటా. సింపుల్గా చెప్పాలంటే ఇట్ ఈస్ యూజ్ టు read or retrieve a particular data from the database and display it. That's a use of data query language అనమాట. ఓకేనా. దట్స్ a use of data query language. సో ఇప్పుడు మనకి దీంట్లో డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయన్నమాట. దీంట్లో డేటా క్వెరీ లాంగ్వేజ్లో వి హ్యావ్ క్లాసిఫికేషన్స్. ఆ క్లాసిఫికేషన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ సెలెక్ట్, నెక్స్ట్ సెలెక్షన్, నెక్స్ట్ ప్రొజెక్షన్, నెక్స్ట్ జాయిన్స్. So these are the 4 types or classifications which we have in DQL అనమాట. Data query language లో we have these 4 types to read or retrieve the data from the database. సో ఇప్పుడు దీనికి 4 అర్థం తెలుసుకున్నాం. ఫస్ట్ విల్ జస్ట్ గెట్ టు నో వాట్ దిస్ 4 ఆర్. ఓకేనా. సెలెక్ట్ అనేది ఏదంటే ఇట్స్ యూస్ టు సెలెక్ట్ అనమాట, టు డిస్ప్లే ఇట్. బేసికలీ ఇట్స్ యూస్ టు డిస్ప్లే ఇట్. డిస్ప్లే ఏంటి, మనకి ఏం డేటాబేస్లో ఏం డేటా డిస్ప్లే చేయాలా, ఏం చూడాలనుకుంటున్నాము అనేది మనము సెలెక్ట్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా. ఇప్పుడు సెలెక్షన్ ఏంటంటే ఇట్స్ యూస్ టు సెలెక్ట్ బోత్
డేటా ఫ్రమ్ రోస్ అండ్ కాలమ్స్ అనమాట. అంటే ఇప్పుడు మనకి డేటాబేస్ ఉంది, ఆ డేటాబేస్లో టేబుల్స్ ఉన్నాయి, ఏమైనా రోస్ ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి. విత్ దిస్ వీ క్యాన్ సెలెక్ట్ మనకి యా రో కావాలి, యా కాలం కావాలి అనేది మనం సెలెక్షన్స్ ద్వారా మనము డిస్ప్లే చేయొచ్చు అనమాట. ఇది కూడా డిస్ప్లే చేస్తుంది, బట్ వీ హ్యావ్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ టు సెలెక్ట్ విచ్ రో అండ్ విచ్ కాలం అనమాట ఫర్ సెలెక్షన్స్. ప్రొజెక్షన్స్లో ఏంటంటే ఇది మనకు ఫంక్షనాలిటీ ఓన్లీ టు సెలెక్ట్ పర్టికులర్ కాలం, ఓన్లీ టు కాలం వరకే రెస్ట్రిక్ట్ అయి ఉంటుంది. విచ్ కాలం యూ వాంట్ టు డిస్ప్లే అనేది మనము ప్రొజెక్షన్స్లో నేర్చుకుంటాం. జాయిన్స్ ఏంటంటే మనకి డిఫరెంట్ టేబుల్స్ ఉంటాయి. సపోజ్ ఒక డేటాబేస్లో మనకి డిఫరెంట్ టేబుల్స్ ఉంటాయి. సపోజ్ ఈఎంపీ అనుకోండి, ఇంకో డిపార్ట్మెంట్ టేబుల్ అనుకోండి. ఇప్పుడు మనం ఈ 2 టేబుల్స్లోనూ డేటా రిట్రీవ్ చేయాలి, లింక్ చేయాలి, ఈ టేబుల్ నుంచి ఈ టేబుల్ మనం డేటా తీసుకోవాలి. అప్పుడు మనము జాయిన్స్ వాడతాం అనమాట. బేసికలీ ఇట్స్ యూస్ టు మేక్ రిలేషన్షిప్ అండ్ రిట్రీవ్ ద డేటా ఫ్రమ్ ద డేటాబేస్. అప్పుడు మనం జాయిన్స్ వాడతాం. కానీ ఈ వీడియోలో విల్ సీ ఆన్ ఓన్లీ 2 టైప్స్ అనమాట. ఏంటి? సెలెక్షన్, ప్రొజెక్షన్. ఇప్పుడు ఈ సెలెక్ట్ కూడా ఇట్స్ పార్ట్ ఆఫ్ దిస్ ఓన్లీ. సో బేసిక్గా మనం నేర్చుకుంటే ఇది కూడా నేర్చుకుంటాం, మళ్ళీ ఇదేం డిఫరెంట్గా ఏం లేదు. ఇట్స్ పార్ట్ ఆఫ్ సెలెక్షన్స్ అండ్ ప్రొజెక్షన్స్, జస్ట్ ఇట్స్ పార్ట్. సో దాంట్లో మనకి ఇట్స్ నాట్ టు వరీ అనమాట. సో ఇట్స్ పార్ట్ ఆఫ్ సెలెక్షన్స్ అండ్ ప్రొజెక్షన్స్. సో ఇప్పుడు మనము ఈ వీడియోని నేర్చుకుంటాము. సో విల్ లర్న్ ఇన్ డెప్త్ వాట్ ఈస్ సెలెక్షన్స్, వాట్ ఈస్ ప్రొజెక్షన్స్. ఫస్ట్ విల్ సీ వాట్ ఈస్ ప్రొజెక్షన్స్. ప్రొజెక్షన్ అంటే ఏంటి? నేను చెప్పా, విచ్ ఈస్ యూస్ టు డిస్ప్లే అ పర్టికులర్ కాలం ఫ్రమ్ ద డేటాబేస్. అంటే డేటాబేస్ నుంచి మనం ఏం డిస్ప్లే చేయాలనుకుంటున్నాము, బట్ ఇట్స్ రెస్ట్రిక్టెడ్ టు ఓన్లీ అ పర్టికులర్ కాలం అనమాట. అది మల్టిపుల్ కాలమ్స్ డిస్ప్లే చేయొచ్చు, బట్ ఇట్స్ ఓన్లీ రిస్ట్రిక్టెడ్ టు కాలం. కాలం నేమ్స్ ద్వారానే మనము డేటాని డిస్ప్లే చేయగలం. యూ కాంట్ డిస్ప్లే విత్ రెస్పెక్ట్ టు రోస్ అనమాట. ఇట్స్ ఓన్లీ రెస్ట్రిక్టెడ్ టు కాలమ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇప్పుడు ఎంప్లాయీ టేబుల్ ఉంది, ఈఎంపీ. ఇక్కడ ఏంటి? సపోజ్ నా దగ్గర ఈ నేమ్ ఉంది, ఇక్కడ సపోజ్ నా దగ్గర ఫోన్ నెంబర్ ఉంది అనుకోండి. I have some data. దిస్ ఫంక్షనాలిటీ ఏంటంటే ఇట్స్ ఓన్లీ రెస్ట్రిక్టెడ్ టు కాలం. అంటే నేను కాలం నేమ్స్ ద్వారానే డేటా అనేది డిస్ప్లే చేయగలను. ఐ కాంట్ డిస్ప్లే విత్ రెస్పెక్ట్ టు రోస్ అనమాట. దట్స్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ ప్రొజెక్షన్, విచ్ ఈస్ రెస్ట్రిక్టెడ్ టు ఓన్లీ ద కాలమ్స్ అనమాట. ఇప్పుడు దీని సింటాక్స్ చూద్దాము. సెలెక్ట్ స్టార్ distant column name or expression alias from table name. So this is the syntax అండి. select star distant column name or expression alias. అంటే ఈ రెండు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ ఈస్ దిస్ డిస్టింక్ట్ అండ్ వాట్ ఈస్ దిస్ అలియాస్ అని, అండ్ వాట్ ఈస్ ఎక్స్ప్రెషన్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ అండి. సో ఫస్ట్ విల్ సీ ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. అంటే వాట్ ఈస్ ద ఆర్డర్, ఎలా మనకి ఇప్పుడు సింటాక్స్ రాస్తే సిస్టమ్ ఎలా దాన్ని రీడ్ చేస్తుంది, వాట్ ఈస్ ద స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అని మనం చూద్దాం. సపోజ్ ఇప్పుడు ఫస్ట్ ఎంప్లాయీ టేబుల్ ఉందండి. నేను ఇప్పుడు డేటాబేస్లో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది డేటాబేస్. ఇప్పుడు ఈ డేటాబేస్లో నా దగ్గర మల్టిపుల్ టేబుల్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఇది ఒక ఈఎంపీ టేబుల్ అనుకోండి, ఇది డిపార్ట్మెంట్ టేబుల్ అనుకోండి. ఇప్పుడు ఈ డేటాబేస్లో నుంచి నేను ఎంప్లాయీ టేబుల్ పోకన్నా క్యాన్ ఐ సెలెక్ట్ ద డేటా ప్రెసెంట్ ఇన్ ఎంప్లాయీ టేబుల్. అంటే నేను ఈ టేబుల్ పోకన్నా నేను డేటాని రీడ్ చేయగలనా? చేయలేను. అటప్పుడు ఏంటి, ఫస్ట్ నేను ఈ టేబుల్ పోవాలా కదా. అదే ఫ్రమ్
ఎక్కడ, లొకేషన్, ఫ్రమ్ వేర్, ఫ్రమ్ ఎంప్లాయ్ టేబుల్, దట్ కెన్ బి ఎనీ టేబుల్, టేబుల్ పేరు మీరు ఏమి ఇస్తారో అది మనం ఇక్కడ రాస్తాం. ఫ్రమ్ విచ్ టేబుల్ అనేది ఫస్ట్ ఎగ్జిక్యూషన్, ఇది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫ్రమ్ విచ్ లొకేషన్ అనేది, ఇక్కడ మన లొకేషన్ ఏంది, డేటాబేస్లో టేబుల్ అనేది ఈఎంపీ టేబుల్ అనేది మన లొకేషన్, డేటా అక్కడి నుంచి రీడ్ చేయాలి. సో ఫస్ట్ వన్ అక్కడికి పోవాలా. సో ఫ్రమ్ ఎంప్లాయ్ టేబుల్, ఓకేనా. తర్వాత సెలెక్ట్, ఇప్పుడు మీరు ఎంప్లాయ్ టేబుల్లోకి వచ్చారు. ఇప్పుడు ఎంప్లాయ్ టేబుల్లో మీరు ఏం సెలెక్ట్ చేయాలనుకుంటున్నారు, వాట్ యు వాంట్ టు సెలెక్ట్, ఫోన్ నెంబరా లేకపోతే ఎంప్లాయ్ నేమా, ఏం సెలెక్ట్ చేయాలనుకుంటున్నారు, అక్కడ మనం సెలెక్ట్ వాడతాం. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్నాక ఏం డిస్ప్లే చేయాలనుకుంటున్నాం, మొత్తం టేబులా లేకపోతే పర్టికులర్ కాలమా ఏంటి అనేది మనం ఇక్కడ డిక్లేర్ చేస్తాం. ఇక్కడ కాలం నేమ్లో డిక్లేర్ చేస్తాం, ఓకేనా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకా ఎగ్జాంపుల్ ఇస్తే క్లియర్గా అర్థమవుతుంది. సెలెక్ట్ ఇప్పుడు సపోజ్ నాకు ఈ నేమ్ అనే కాలం కావాలా, ఓకేనా. సెలెక్ట్ ఈ నేమ్ ఫ్రమ్ ఈఎంపి అనేది డిక్లేర్ చేస్తాను. ఇప్పుడు ఏం ఫస్ట్ ఎగ్జిక్యూషన్ ఏమవుతుంది, ఫ్రమ్ ఈఎంపి, ఫస్ట్ ఎంప్లాయ్ టేబుల్లోకి పోవాలా. ఎంప్లాయ్ టేబుల్లోకి పోయాక నేను సెలెక్ట్ చేయొచ్చు నాకు ఏం కావాలనేది. సో ఫస్ట్ హ్యావ్ టు గో ఇంటూ ది ఎంప్లాయ్ టేబుల్ అండ్ సెలెక్ట్ వాట్ ఐ వాంట్ టు డిస్ప్లే. ఫస్ట్ ఫ్రమ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత సెలెక్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మన మీద పైనుంచి రాసాం, పైనుంచి ఎగ్జిక్యూట్ కాదు. దిస్ ఇస్ డిఫరెంట్ ఇన్ ఎస్క్యూఎల్ అనమాట. ఫస్ట్ ఫ్రమ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత సెలెక్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఓకేనా. సో దట్ ఈస్ ద సింటాక్స్, ద ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ సెలెక్ట్ ప్రొజెక్షన్ అనమాట. దట్స్ ఫ్లో ఆఫ్ ప్రొజెక్షన్స్ అనమాట. సో ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ తీసుకొని ఇప్పుడు ఇంకా క్లియర్గా అర్థం చేసుకున్నాము. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఒక టేబుల్ తీసుకొని విల్ వర్క్ మోర్, ఇంకా చూద్దాం ఎలా చేయొచ్చు, ఇంకా ఏమేమి చేయొచ్చు అని చూద్దాం. సో ఎగ్జాంపుల్తో మనం ఇంకా క్లియర్గా నేర్చుకున్నాము సింటాక్స్ అనేది ఎలా రాయాలా అనేది. సపోజ్ ఇది నాది ఈఎంపి, ఇది నా ఎంప్లాయ్ టేబుల్. నా దగ్గర ఏముంది, ఎంప్లాయ్ ఐడి ఉంది, ఎంప్లాయ్ నేమ్ ఉంది, శాలరీ ఉంది. ఇప్పుడు రైట్ క్వెరీ టు డిస్ప్లే, ఇక్కడ WAQTDM అంటే రైట్ క్వెరీ టు డిస్ప్లే అనమాట. రైట్ క్వెరీ టు డిస్ప్లే ఈ నేమ్ ఫ్రమ్ ద ఎంప్లాయ్ టేబుల్. ఇప్పుడేంటి, ఐ హ్యావ్ టు రైట్ అ క్వెరీ టు డిస్ప్లే ఎంప్లాయ్ నేమ్ ఫ్రమ్ ది ఎంప్లాయ్ టేబుల్. దిస్ ఈజ్ మై క్వశ్చన్ అనమాట, ఇది నా క్వశ్చన్. ఇప్పుడు దీనికి నేను క్వెరీ రాయాలా. ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేయాలా, ఫస్ట్ నేను ఎంప్లాయ్ టేబుల్లోకి రావాలా. సో అప్పుడు ఫస్ట్ ఏంటి, ఫస్ట్ ఫ్రమ్ ఈఎంపి, ఫస్ట్ ఈఎంపి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఫస్ట్ ఫ్రమ్ ఈఎంపి. ఇప్పుడు నేను ఎంప్లాయ్ టేబుల్లోకి వచ్చా. ఇప్పుడు నేను ఏం సెలెక్ట్ చేయాలా, ఎంప్లాయ్ నేమ్ సెలెక్ట్ చేయాలా. సో ఐ హ్యావ్ టు సెలెక్ట్ దిస్ ఎంప్లాయ్ నేమ్ అనే టేబుల్ నేను డిస్ప్లే చేయాలి కదా. ఇప్పుడు మనం సెలెక్ట్ ఈ నేమ్, సో దిస్ ఇస్ ద క్వెరీ అనమాట. సింపుల్ అండి. ఇప్పుడు నేను ఎంప్లాయ్ నేమ్ అనేది ఈ టేబుల్ నుంచి నేను డిస్ప్లే చేయాలా. ఇప్పుడు ఏం చేస్తుంది, ఫ్రమ్ ఈఎంపి, ఫస్ట్ నేను ఎంప్లాయ్ టేబుల్కి రావాలా, తర్వాత నేను ఏం డిస్ప్లే చేయాలనుకుంటానో తర్వాత నేను సెలెక్ట్ అని ఇచ్చి తర్వాత నేను కాలం నేమ్ ఇవ్వాలా. ఏం కాలం ఇవ్వాలా, సపోజ్ ఇప్పుడు నేను నేను ఎంప్లాయ్ ఐడి తర్వాత ఎంప్లాయ్ నేమ్ రెండు డిస్ప్లే చేయాలనుకుంటాను. అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఈ నేమ్ కామా ఎంప్లాయ్ ఐడి,
మీరు మల్టిపుల్ కాలమ్ నేమ్స్ ఇచ్చుకోవచ్చు. దర్స్ నో రెస్ట్రిక్షన్, మీరు ఒకే కాలమ్ నేమ్ ఇవ్వాలని లేదు. మీరు కామా ఇచ్చుకొని ఎన్ని కాలమ్ నేమ్స్ అయినా ఇవ్వచ్చు. బట్ ఆ డేటా అనేది టేబుల్లో ప్రెసెంట్ అయ్యేంత మాత్రమే డిస్ప్లే చేస్తుంది, లేకపోతే డిస్ప్లే చేయదు. ఓకేనా? సో దిస్ ఇస్ హౌ వి డిస్ప్లే పర్టిక్యులర్ కాలమ్ ఆఫ్ ద టేబుల్ అనమాట. సపోజ్ ఇప్పుడు నా ఎంటైర్ టేబుల్ డిస్ప్లే చేయాలనుకుంటాను అనుకోండి. ఐ వాంట్ టు డిస్ప్లే ఎంటైర్ డేటా ప్రెసెంట్ ఇన్ ద టేబుల్. అప్పుడు మనం ఏం యూస్ చేస్తామంటే స్టార్ అనేది యూస్ చేస్తాం అనమాట. దీన్ని ఆస్ట్రీస్ అని కూడా పిలుస్తారు. ఓకేనా? మనం స్టార్ అనేది వాడతాం. దీని సింటాక్స్ కూడా సేమ్ ఉంటుంది, కానీ మనము రాస్తాను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి. ఓకేనా? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి. ఇప్పుడు ఈ స్టార్ ఏంటంటే ఇట్ విల్ డిస్ప్లే ఎవ్రీథింగ్, present in the table. అంటే టేబుల్ ఏం ప్రెసెంట్ అంటే మొత్తం డిస్ప్లే చేస్తుంది ఫ్రమ్ దిస్ ఆస్ట్రేస్ అనమాట. ఓకేనా? ఒకవేళ టేబుల్లో మనకి అలా ఏం లేదు, వాట్ ఎవర్ డేటా వీ హ్యావ్ ఇట్ విల్ బి ప్రెసెంటెడ్ అనమాట. సో దిస్ ఇస్ ఫంక్షనాలిటీ ఆఫ్ ఆస్ట్రేస్ అనమాట. సో దిస్ ఇస్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ఆస్ట్రేస్. నెక్స్ట్ విల్ సి ఎక్స్ప్రెషన్. అంటే మనకి సెలెక్ట్ ఎక్స్ప్రెషన్ కూడా ఉంది కదా, సెలెక్ట్ స్టార్ ఆర్ కాలమ్ నేమ్ డిస్టింగ్ స్లాష్ ఎక్స్ప్రెషన్ అలియాస్ ఫ్రమ్ ఈఎంపి టేబుల్ అనేది ఉంది కదా టేబుల్ నేమ్. సో ఇప్పుడు మనం ఎక్స్ప్రెషన్ ఫంక్షన్ ఏమంటో చూద్దాం. సో ఇప్పుడు విల్ సి వాట్ ఈస్ ఎక్స్ప్రెషన్. ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? బేసికలీ ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ఆపరేటర్స్ అండ్ ఆపరెంట్స్ కదా. టు పర్ఫార్మ్ సమ్ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్, మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్ పర్ఫార్మెన్స్ మనం ఎక్స్ప్రెషన్స్ వాడతాం, వేర్ వి నీడ్ బోత్ ఆపరేటర్స్ అండ్ ఆపరెంట్స్ అనమాట. ఓకేనా? ఇప్పుడు సపోజ్ అండి, రైట్ అ క్వేరీ టు డిస్ప్లే యాన్యువల్ salary of an employees అంటే ఏంటి? ఇప్పుడు నేను ఈ శాలరీ ఉంది, ఇది మంత్లీ శాలరీ. ఇప్పుడు నాకేంటి? యాన్యువల్ శాలరీ కావాలి. అంటే 12 months శాలరీ ఎంత అవుతుంది అనేది నాకు కావాలి. అప్పుడు నేను ఎలా రాయొచ్చు అంటే క్వేరీ సెలెక్ట్ ఏం కావాలి నాకు? శాలరీ. ఇదేంటి? ఇది ఉత్త 1 monthకి. ఇప్పుడు నాకేం కావాలి? 12 monthsకి కావాలి. అప్పుడేంటి? ఇంటూ 12 ఎక్కడి నుంచి? ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్. ఓకేనా? ఒకవేళ మీకు ఎట్ట రాయాలా కన్ఫ్యూజన్గా ఉంది అంటే నేను చెప్పినట్టే చేయండి. ఎక్కడి నుంచి సెలెక్ట్ చేయాలి? ఎంప్లాయీ టేబుల్ ఫస్ట్ ఇది రాసుకోండి. తర్వాత ఏం సెలెక్ట్ చేయాలి, ఏం డిస్ప్లే చేయాలనుకుంటున్నారు, నెక్స్ట్ ఇది రాయండి. సో అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది అర్థం అవుతుంది, ఎలాంటి కన్ఫ్యూషన్స్ ఉండదు. ఓకేనా? సో ఇప్పుడు సపోజ్ ఇంకో క్వశ్చన్ తీసుకున్నాం. ఫస్ట్ క్వశ్చన్, ఇప్పుడు ఐ వాంట్ 10% ఆఫ్ ద యాన్యువల్ శాలరీ. అంటే ఇప్పుడు ఇది యాన్యువల్ శాలరీ, దీంట్లో 10% ఎంత అనేది నేను డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. ఓకేనా? అప్పుడు ఏమవుతుందంటే సెలెక్ట్ సాల్ ఇంటూ 12 ఇంటూ 10/100 ఫ్రమ్ ఈఎంపి. ఓకేనా? సెలెక్ట్ సాల్ ఇంటూ 12 ఇంటూ 10/100 ఫ్రమ్ ఈఎంపి.
అంటే మనకి శాలరీని యాన్యువల్గా ఇచ్చేసి, అంటే యాన్యువల్ అమౌంట్ ఉంటుంది కదా ఇంటూ 12, ఆ అమౌంట్లో 10% ఎంత అనేది మనకి డిస్ప్లే చేస్తుంది శాలరీ. ఓకేనా, దట్ విల్ బి డిస్ప్లేడ్ బై దిస్ క్వెరీ. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇదే శాలరీ 10% ఇంక్రిమెంట్ ఎవ్రీ మంత్ 10% ఇంక్రిమెంట్ చేయాలనుకుంటున్నాను ఎవరికి, ఎంప్లాయీస్కి. అప్పుడు ఎంత అవుతుంది అనేది నేను డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. సో అప్పుడు ఏంటి, సెలెక్ట్ సాల్ ప్లస్ సాల్ ఇంటూ 10/100 ఫ్రమ్ ఈఎంపి. అంటే ఏంటి, ఈ శాలరీ ప్లస్ ఈ శాలరీలో 10% రెండు యాడ్ చేస్తే మనకు శాలరీ ప్లస్ 10% ఇంక్రిమెంట్ ఎంత అనేది మనకి డిస్ప్లే చేస్తుంది. సో దట్ ఈస్ థర్డ్ క్వెరీ. సో దిస్ ఈస్ ప్రొజెక్షన్స్ అండి. ఇట్స్ కంప్లీట్లీ రిలేటెడ్ టు కాలం అనమాట. నెక్స్ట్ విల్ సీ వాట్ ఈస్ అలియాస్ అండ్ డిస్టింక్ట్. నేను చెప్పాను కదా, ఐ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ అలియాస్, ఐ ఎక్స్ప్లెయిన్ నౌ వాట్ ఈస్ అలియాస్ అండ్ డిస్టింక్ట్. ఓకేనా, ఇప్పుడు మనము అలియాస్ అంటే ఏదో చూద్దాం. అలియాస్ అంటే ఇప్పుడు మనము ఈ క్వెరీ రాసామనుకోండి ఎస్క్యూఎల్ ఎలా డిస్ప్లే అవుతుందంటే, మనకి ఈ డేమ్ ఎక్స్ప్రెషన్ రాసాము, ఇదే ఎక్స్ప్రెషన్ ఇక్కడ కాలం నేమ్కి వచ్చేస్తుంది. ఇది రిజల్ట్ టేబుల్. మళ్ళీ ఇక్కడ అనుకోదండి, ఇది రిజల్ట్ టేబుల్. అంటే మనకి ఏం డిస్ప్లే చేస్తుందో, మనం ఏం డిస్ప్లే చేయాలనుకుంటున్నామో ఆ పర్టికులర్ టైంలో మనకి ఇక్కడ ఏం ఎక్స్ప్రెషన్ రాసామో ఆ ఎక్స్ప్రెషన్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అది మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఏముంది మనకి ఏం అర్థమవుతుంది, మనం రాసాం కాబట్టి మనకు అర్థమవుతుంది ఏందని, శాలరీ ప్లస్ 10% ఆఫ్ ది శాలరీ ఇంక్రిమెంట్ ఎంత అని మనకు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు ఎవరైనా అన్నోన్ పర్సన్ పిలుచుకొని వచ్చి ఇది ఏంటి అని అయితే అర్థం కాదు. యూ హ్యావ్ టు రీడ్ ద ఎక్స్ప్రెషన్ అండ్ అప్పుడు ఈ క్యాన్ టెల్ యూ దట్ ఇట్స్ 10% ఇంక్రిమెంట్ ఆఫ్ మంత్లీ శాలరీ అని చెప్తారు. సో దాని బదులు మనం ఇక్కడ అలియాస్ అని రాస్తాం. అలియాస్ ఏమంటే ఆల్టర్నేటివ్ నేమ్ అనమాట, గివింగ్ ఆల్టర్నేటివ్ నేమ్ ఇవ్వడానికి. నేమ్ టు ద రిజల్ట్ టేబుల్, ఇది గుర్తుపెట్టుకోండి, ఓన్లీ టు ద రిజల్ట్ టేబుల్. ఇది రిజల్ట్ టేబుల్లో మాత్రమే. ఓకేనా, ఓన్లీ ఇన్ రిజల్ట్ టేబుల్ ఇట్ విల్ డిస్ప్లే యూ. ఇక్కడేం చేంజెస్ అవ్వవు, ఓన్లీ రిజల్ట్ టేబుల్. ఇఫ్ ఐ గివ్ సపోజ్ యాన్యువల్ శాలరీ ఇంక్రిమెంట్, సారీ మంత్లీ శాలరీ ఇంక్రిమెంట్ ఏమన్నా ఇవ్వండి, ఇక్కడ మంత్లీ అని రాస్తాను, మంత్లీ శాలరీ ఇంక్రిమెంట్ అని నేను రాయొచ్చు. అంటే ఇప్పుడు దీని క్వెరీ ఎట్లుంటుందంటే, ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ రాస్తాము, ఈ ఎక్స్ప్రెషన్ తర్వాత హ్యాస్ అని రాసి టేబుల్ నేమ్, అంటే సారీ కాలం నేమ్ ఏమంటే సెలెక్ట్ ఎక్స్ప్రెషన్, మీరు ఏం ఆపరేషన్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నారో అది ఇక్కడ రాస్తాము. తర్వాత రిజల్ట్ టేబుల్లో మీరు ఇక్కడ కాలం నేమ్ ఏం డిస్ప్లే చేయాలనుకుంటున్నారో అక్కడ కాలం నేమ్ అని రాస్తారు. సపోజ్ ఇప్పుడు నేను మంత్లీ శాలరీ ఇంక్రిమెంట్ అని పెట్టాను. సో ఈ పేరుని నేను ఇక్కడ రాయాలా క్వెరీ రాసేప్పుడు, మరి ఐ వాంట్ టు రైట్ అ క్వెరీ, ఆ టైంలో నేను ఇక్కడ కాలం నేమ్ అనేది ఇచ్చి ఫ్రమ్ ఈఎంపీ అని రాస్తే ఇట్ విల్ షో యూ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్. ఈ ఎక్స్ప్రెషన్ బదులు మీకు ఈ కాలం నేమ్ ఏమి ఇచ్చింటారో అది డిస్ప్లే అవుతుంది ఇక్కడ. దట్స్ ద ఫంక్షన్ ఆఫ్ అలియాస్. డిస్టింక్ట్ ఏమంటే, నెక్స్ట్ విల్ సీ వాట్ ఇస్ డిస్టింక్ట్ ఏంటంటే, ఇప్పుడు ఐ హ్యావ్ అ క్వెరీ అండి. ఇప్పుడు నా దగ్గర క్వెరీ ఉంది, రైట్ అ క్వెరీ. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను డిపార్ట్మెంట్ టేబుల్ తీసుకుంటాను, ఇక్కడ డిపిటి అని రాస్తాను. ఇక్కడ సపోజ్ 10, 20 ఉంది. ఇప్పుడు
ఐ హ్యావ్ టు డిస్ప్లే, నేను ఏం డిస్ప్లే చేయాలంటే నా ఆర్గనైజేషన్లో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయో నేను డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. సపోజ్ మనము నార్మల్గా సెలెక్ట్, మనం ఎట్ రాస్తాము, సెలెక్ట్ ఏమని రాస్తాం మనము, సెలెక్ట్ డిపిటి నంబర్ ఫ్రమ్ ఈఎంపి ఇలా రాసాం అనుకోండి, అదేం డిస్ప్లే చేస్తుంది రిజల్ట్లో మనకి 10, 10, 20 అని డిస్ప్లే చేస్తుంది. మనకు ఉండేది ఇక్కడ 2 డిపార్ట్మెంట్సే, వి హ్యావ్ ఓన్లీ 2 డిపార్ట్మెంట్స్, ఏంటి 10, 20. మల్టిపుల్ మెంబర్స్ కెన్ వర్క్ ఇన్ డిఫరెంట్ సేమ్ డిపార్ట్మెంట్ కదా. సో ఇక్కడ నాకు 3 డిపార్ట్మెంట్స్ డిస్ప్లే చేస్తుంది, బట్ దేర్ ఆర్ ఓన్లీ 2 డిపార్ట్మెంట్స్. ఓకేనా, అట్ ఆ టైంలో నేను ఏం చేయాలంటే ఇక్కడ డిస్టింక్ట్ అని రాయాల. సెలెక్ట్ డిస్టింక్ట్, ఓకేనా, సెలెక్ట్ డిస్టింక్ట్ the name of the column you want to display from which table. So this is alias and distinct అనమాట. alias ఏంటంటే కాలమ్ నేమ్ ఏం డిస్ప్లే చేయాలనుకుంటారో మనము ఇక్కడ రాస్తాం as column name. If you want to select the distinct నాన్ రిపీటింగ్ వాల్యూస్, అంటే యూనిక్గా ఉండే వాల్యూస్ మీరు డిస్ప్లే చేయాలి. ఇక్కడ వాల్యూస్ రిపీట్ అయినాయి, బట్ యూ వాంట్ టు డిస్ప్లే ద యూనిక్ వాల్యూస్, అంటే రిపీటెడ్ వాల్యూస్ కన్నా యూ వాంట్ ఓన్లీ ద సింగిల్ వాల్యూస్, అప్పుడు మనము డిస్టింక్ట్ వాడతాం. డిస్టింక్ట్ షుడ్ బి గివెన్ బిఫోర్ ద కాలమ్ నేమ్. బిఫోర్ కాలమ్ నేమ్ యూ హ్యావ్ టు ఇన్పుట్ డిస్టింక్ట్, బట్ ఫర్ అలియాస్ యూ హ్యావ్ టు గివ్ ఆఫ్టర్ ది కాలమ్ నేమ్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇట్స్ ఇంపార్టెంట్ అనమాట. యూ హ్యావ్ టు గివ్ సెలెక్ట్, యూ హ్యావ్ టు గివ్ డిస్టింక్ట్ బిఫోర్ కాలమ్ నేమ్ అండ్ alias after column name. So this is about projections అండి. projections గురించి అర్థమైంది కదా. సో నౌ విల్ ఇంప్లిమెంట్ దిస్ ప్రాక్టికలీ ఇన్ SQL వర్క్బెంచ్ లో. విల్ ఇంప్లిమెంట్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వెరీ. మనం ఏం నేర్చుకున్నామో ప్రతి ఒక్కటి ఇంప్లిమెంట్ చేసి చూద్దాం ఎలా వర్క్ అవుతుందో మనం నేర్చుకున్నాము. సో సెలెక్షన్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. సో నౌ విల్ ప్రాక్టికలీ ఇంప్లిమెంట్ ప్రొజెక్షన్స్ ఇన్ SQL వర్క్బెంచ్. సో గైస్, ఇప్పుడు మనము థియరిటికల్గా చూసాం కదా. సో నౌ విల్ సీ హౌ టు ఇంప్లిమెంట్ ప్రాక్టికల్గా ఎలా క్వెరీస్ రాయాలి, సో ఎలా డేటా రిట్రీవ్ చేయాలి అనేది మనం ప్రాక్టికల్గా ఇప్పుడు ఒకటే ఇంప్లిమెంట్ చేసి విల్ అబ్జర్వ్ ద రిజల్ట్. మనకి ఎలా వస్తుంది, రిజల్ట్స్ ఎలా వస్తుంది అనేది ప్రతి ఒక్కటి మనం ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు మీకు నేను డేటా అనేది ఎలా ఆల్రెడీ నేను క్రియేట్ చేశాను, డేటా అనేది నేను క్రియేట్ చేశాను, అది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో జస్ట్ మీరు ఆ క్వెరీస్ SQL వర్క్బెంచ్లో జస్ట్ మీరు కాపీ చేసి అవి రన్ చేస్తే మీకు టేబుల్స్ అనేది క్రియేట్ అయిపోతుంది, టేబుల్స్ క్రియేట్ అయిపోతుంది, డేటాబేస్ క్రియేట్ అవుతుంది. సో మీరు జస్ట్ అది క్వెరీస్ అనేది కాపీ పేస్ట్ క్రియేట్ అయిపోతుంది. సో దట్ ఆఫ్టర్ యూ క్రియేట్ ద డేటాబేస్ అండ్ ఆఫ్టర్ యూ ఇన్సర్ట్ ద డేటా, తర్వాత మీరు నేర్చుకునే క్వెరీస్ మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. సో నేను ఆల్రెడీ ఇక్కడ మీరు చూడొచ్చు, నేను అన్ని డేటాబేస్ అనేది క్రియేట్ చేశాను. తర్వాత యూజ్ డేటాబేస్ ఇవన్నీ మనం నేర్చుకున్నాము. ఇవన్నీ DTL, DML వస్తుంది. సో ఇవన్నీ మనం నేర్చుకున్నాము. సో విల్ జస్ట్ ఇంప్లిమెంట్. మనం ఈరోజు ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నామో అది మాత్రమే ఇంప్లిమెంట్ చేద్దాము. సో విల్ సీ వన్ బై వన్ మనకి ఏముందో ప్రతి ఒక్కటి నేర్చుకున్నాము. సో ఫస్ట్ క్వశ్చన్ ఏముంది, రైట్ అ క్వెరీ టు డిస్ప్లే ద ఈనియం ఫ్రమ్ ది ఎంప్లాయ్ టేబుల్ ఉంది. ఏం చేయాలి మనము, ఇప్పుడు ఎంప్లాయ్ నేమ్ అనేది మనం డిస్ప్లే చేయాలా. ఎక్కడి నుంచి, ఎంప్లాయ్ టేబుల్ నుంచి. ఏమడుగుతున్నారు ఇక్కడ, మనకు ఎంప్లాయ్ నేమ్ అనేది డిస్ప్లే చేయాలా ఈ క్వశ్చన్లో, ఈ క్వెరీలో. సో ఇప్పుడు మనం ఏం చేయాలా, ఫస్ట్ ఏం రాస్తారు మీరు, ఫ్రమ్ EMP అని రాసుకోండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఫస్ట్ EMP అని రాసుకోండి. EMP అని రాసుకున్నాక తర్వాత మనం ఏం చేయాలా, సెలెక్ట్ చేయాలా. ఏం సెలెక్ట్ చేయాలా, సెలెక్ట్ ఈ నేమ్ ఫ్రమ్ EMP అంతే, ఎందుకంటే మనం ఆల్రెడీ ఫ్రమ్ ఇచ్చాం కదా. సో ఫ్రమ్ EMP సెలెక్ట్ ఈ నేమ్ ఫ్రమ్ EMP కదా. ఇప్పుడు ఇది రన్ చేస్తాను, నాకేం చూపిస్తుంది, ఇప్పుడు నాకు ఆ డిపార్ట్మెంట్, ఆ టేబుల్, ఆ ఎంప్లాయీ టేబుల్లో ఉన్న ఎంప్లాయీస్ పేర్లన్నీ నాకు చూపిస్తుంది కదా. దిస్ ఈజ్ అ క్వెరీ, చూస్తారు కదా.
ఇప్పుడు ఎంప్లాయీ నేమ్స్ అనేది మాత్రమే నాకు డిస్ప్లే అయింది. ఎందుకు, నేను ఇక్కడ ఉత్త ఎంప్లాయీ నేమ్ మాత్రమే సెలెక్ట్ చేశాను కాబట్టి నాకు ఉత్త ఎంప్లాయీ నేమ్ మాత్రమే చూపించింది. ఇప్పుడు సపోజ్ నాకు ఎంప్లాయీ, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏం చెప్తుంది, రైట్ అ క్వెరీ టు డిస్ప్లే ద ఈ నేమ్ అండ్ జాబ్ ఫ్రమ్ ద ఎంప్లాయీ టేబుల్ ఉంటుంది. సో ఇప్పుడు నేనేం చేయాలా, ఎంప్లాయీ నేమ్ కావాలా, తర్వాత జాబ్ కావాలా. ఐ వాంట్ టు డిస్ప్లే బోత్ ఎంప్లాయీ నేమ్ అండ్ జాబ్, అంటే అతను ఏం జాబ్ చేస్తున్నాడు అనేది నేను డిస్ప్లే చేయాలనుకుంటాను. సో దిస్ ఇస్ అ క్వెరీ. ఇప్పుడు రన్ చేసి చూద్దాము. సో చూడండి నాకేమొచ్చింది, ఎంప్లాయీ నేమ్ వచ్చింది, అతను ఏం జాబ్ చేస్తున్నాడో వచ్చింది. ఓకేనా. సో వీ కెన్ గివ్ మల్టిపుల్ కాలమ్ నేమ్స్ యూజింగ్ కామా ఇచ్చేసి మల్టిపుల్ నేమ్స్ ఇచ్చుకోవచ్చు మనం. సపోజ్ ఇక్కడ నేను ఫోన్ నెంబర్ కూడా కావాలనుకుంటున్నాను, లేకపోతే ఫోన్ నెంబర్ ఇద్దాం, ఫోన్ నెంబర్ కావాలనుకుంటున్నాను. చూసారా, నాకు ఫోన్ నెంబర్ కూడా వచ్చింది. సో కామా ఇచ్చి మనం ఎన్ని మల్టిపుల్ కాలమ్స్ కావాలన్నా డిస్ప్లే చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఈ థర్డ్ క్వెరీ చూద్దాం. రైట్ అ క్వెరీ టు డిస్ప్లే ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ ది ఎంప్లాయీ టేబుల్. ఈ క్వెరీ ఏమడుతుంది, నాకు ఆ ఎంప్లాయీ టేబుల్ ఉన్న అన్ని డీటెయిల్స్ డిస్ప్లే చేయాలి. సో దట్స్ అ క్వెరీ ఇట్స్ బీన్ ఆస్క్డ్ ఫర్ మీ కదా. సో ఇప్పుడు ఏం చేయాలి, నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. ఓల్ మీకు అర్థం కాకపోతే ఫ్రమ్ నుంచే స్టార్ట్ చేయండి. ఫ్రమ్ ఈఎంపీ సెలెక్ట్ స్టార్. స్టార్ అంటే సెలెక్ట్ ఎవ్రీథింగ్ అని, అంటే టేబుల్ ఉన్న డీటెయిల్స్ అన్నీ సెలెక్ట్ చేస్తుంది. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇది నా ఎంప్లాయీ టేబుల్. ఎంప్లాయీ టేబుల్లో ఉన్న నాకు అన్ని డీటెయిల్స్ డిస్ప్లే చేసింది. ఏంది, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేము, జాబు, ఫోన్ నెంబరు, జెండర్, డిపార్ట్మెంట్ నెంబరు, శాలరీ, అన్ని డీటెయిల్స్ డిస్ప్లే చేసింది. సో దట్స్ ఎ యూజ్ ఆఫ్ స్టార్ ఆర్ ఆస్ట్రిక్స్. సో దట్స్ అ ఫంక్షనాలిటీ ఆఫ్ స్టార్. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, రైట్ అ క్వెరీ టు డిస్ప్లే ద యాన్యువల్ శాలరీ ఫ్రమ్ ది ఎంప్లాయీ టేబుల్. ఇప్పుడు ఏమడుతుంది, నాకు నా శాలరీ ఉంది, ఇక్కడ మీకు చూడొచ్చు శాలరీ ఉంది, ఆ శాలరీలో నాకు యాన్యువల్ శాలరీ డిస్ప్లే చేయాలి కదా. అప్పుడు నేనేం చేయాలా, ఫస్ట్ ఫ్రమ్ రాసుకోండి, ఫ్రమ్ ఈఎంపీ. తర్వాత నేనేం డిస్ప్లే చేయాలా, సెలెక్ట్ సాల్ ఇంటూ 12. ఓకేనా. ఇప్పుడు జస్ట్ మీరు ఇది మాత్రం నేర్చుకున్నాం, అది కూడా నేర్చుకున్నాం, అలియాస్ డిస్టింగ్ అన్ని చూద్దాం దీంట్లో. సో ఫస్ట్ ఇప్పుడు మాత్రము సెలెక్ట్ సాల్ ఇంటూ 12 ఫ్రమ్ ఈఎంపీ. ఎందుకు, నాకు ఇక్కడ యాన్యువల్ శాలరీ అడుగుతున్నారు, యాన్యువల్ శాలరీ ఫ్రమ్ ద ఎంప్లాయీ కదా. సో ఇప్పుడు ఇది రన్ చేద్దాము. చూసారుగా, ఇప్పుడు చూడండి ఇప్పుడు నాకు ఇక్కడ ఎక్స్ప్రెషన్ వచ్చింది. ఇక్కడ ఏమని రాశాను నేను, శాలరీ ఇంటూ 12 అని రాసా. ఇప్పుడు నాకు ఈ శాలరీ ఇంటూ 12 ఇక్కడ కాలం నేమ్ అనేది వచ్చింది, కాలం నేమ్లో ఆ ఎక్స్ప్రెషన్ వచ్చింది, ప్లస్ వాల్యూస్ వచ్చాయి. అంటే మంత్లీ శాలరీ ఇంటూ 12 అంటే ఆ యాన్యువల్ శాలరీ ఎంతో నాకు డిస్ప్లే చేసింది అనమాట. సో దిస్ ఈస్ ద క్వెరీ ఫర్ టు డిస్ప్లే యాన్యువల్ శాలరీ ఫ్రమ్ ది ఎంప్లాయీ టేబుల్. ఇప్పుడు నెక్స్ట్ ఏం అడిగారు, రైట్ అ క్వెరీ టు డిస్ప్లే ద శాలరీ విత్ 10% ఇంక్రిమెంట్ ఫ్రమ్ ది ఎంప్లాయీ టేబుల్. అంటే ఇప్పుడు ఏం చేయాలా, 10% ఇంక్రిమెంట్ చేయాలా, దాని నుంచి శాలరీ నుంచి మాత్రమే వాడు అడిగారు కదా. సో ఇప్పుడు ఏంటి, ఫ్రమ్ అని రాసుకోండి, ఫ్రమ్ ఈఎంపీ. ఇప్పుడు నేను సెలెక్ట్ చేయాలా, మంత్లీ శాలరీ నుంచి విత్ 10% ఇంక్రిమెంట్ అడిగాడు కదా. సో శాలరీ సెలెక్ట్ శాలరీ ప్లస్ శాలరీ ఇంటూ 10%, 10% ఇంక్రిమెంట్ కదా. సో శాలరీ ప్లస్ శాలరీ ఇంటూ 10 divided by 100. సో దట్ గివ్స్ అస్ శాలరీ ఆఫ్ విత్ 10% ఇంక్రిమెంట్, అంటే ఆ మంత్లీ శాలరీకి 10% ఇంక్రిమెంట్. సో దిస్ ఈస్ అ శాలరీ విత్ 10% ఇంక్రిమెంట్ అనమాట. ఇది మంత్లీ శాలరీ కాదు, ఇది యాన్యువల్ శాలరీ కాదు, ఇట్స్ మంత్లీ శాలరీ. నెక్స్ట్ రైట్ అ క్వెరీ టు డిస్ప్లే శాలరీ. ఇక్కడ శాలరీ ఉంది, ఇక్కడ శాలరీ బదులు సరే ఇదే క్వశ్చన్ మనం యాన్యువల్ శాలరీ చూద్దాం. సపోజ్ ఇక్కడ యాన్యువల్ శాలరీ విత్ 10% ఇంక్రిమెంట్ అన్నారు అనుకోండి.
అప్పుడు ఏంటి, మనకి శాలరీ ఇంటూ 12, శాలరీ ఇంటూ 12 ఇంటూ 10%, అంటే యాన్యువల్ శాలరీ ప్లస్ మంత్లీ శాలరీ. అర్థమవుతుందా? అప్పుడు మనకి ఆ 10% అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. శాలరీ ప్లస్ 10% ఆఫ్ ది యాన్యువల్ శాలరీ. ఇప్పుడు సపోజ్ యాన్యువల్ శాలరీ సపోజ్ దట్స్ ఆల్ అండి, దీనికి అంతే. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చూద్దామంటే, రైట్ అ క్వెరీ టు డిస్ప్లే ద యాన్యువల్ సాలరీ విత్ 10% ఇంక్రిమెంట్ ఫ్రమ్ ది ఎంప్లాయీ టేబుల్. అంటే ఏంటి, ఇప్పుడు మంత్లీ సాలరీ ఉంది, అది ఇంటూ 12, అప్పుడు ఏమవుతుంది మనకి, మంత్లీ సాలరీ ఇంటూ 12 చేస్తే యాన్యువల్ సాలరీ వస్తుంది. యాన్యువల్ సాలరీ ఉంది మన దగ్గర. ఇప్పుడు మంత్లీ సాలరీ మనం 10% ఇంక్రిమెంట్ చేయాలి. ఇంక్రిమెంట్ చేసి దీనికి యాడ్ చేయాలా. అప్పుడు మనకి ఏమొస్తుంది, యాన్యువల్ సాలరీ ప్లస్ 10% ఇంక్రిమెంట్ సాలరీ ఫ్రమ్ ఎవ్రీ మంత్. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే ఏమొస్తుంది మనకి, అప్పుడు యాడ్ అయిపోతుంది కదా. సో సెలెక్ట్ సాల్ ఇంటూ 12, ఇది మంత్లీ సాలరీ ప్లస్ దీనికి నేను సాల్ ఇంటూ 12 ఇంటూ 10 డివైడెడ్ బై 100. ఓకేనా. salary of 12 months plus increment 10% increment of that annual salary from EMP. Okay na? So this is the annual salary with 10% increment. So this is expression mata. So this is expression. So next time on the write a query to display salary 10% increment also by giving a column name alias from the employee name. ఇప్పుడు మనం alias అనేది యూస్ చేయాలా. సేమ్ ఇదే తీసుకున్నాము, ఇదే క్వశ్చన్ సేమ్, కానీ మనం ఇప్పుడు కాలం నేమ్ డిస్ప్లే చేయాలి. మనకి ఇక్కడ ఎక్స్ప్రెషన్ అనేది డిస్ప్లే అవుతుంది. మనకి ఇది డిస్ప్లే చేయకన్నా మనకి ఏం కాలం నేమ్ కావాలో అవి డిస్ప్లే చేసుకోవచ్చు. అప్పుడు ఏమి చేయొచ్చు అంటే, ఇక్కడ మనం ఏమని ఇవ్వచ్చు, చాల్ విత్ ఇంక్రిమెంట్ అని ఇవ్వచ్చు. ఇప్పుడు చూడండి, ఆ ఎక్స్ప్రెషన్ రాలేదు నాకు. ఎక్స్ప్రెషన్ బదులు నేను ఇక్కడ ఇచ్చిన కాలం నేమ్ అని వచ్చింది. ఇది మనం 3 విధాలుగా రాయొచ్చు. ఇలా రాయొచ్చు, లేకపోతే సేమ్ దీన్నే 2 డబుల్ కోట్ వేసి మనము సేమ్ అదే ఇవ్వచ్చు. ఇది కూడా వర్క్ అవుతుంది. లేకపోతే ద అదర్ మెథడ్ ఈస్ యూజింగ్ యాస్ అని యూజ్ చేసి తర్వాత ఇలా కూడా ఇవ్వచ్చు. ఓకేనా. విత్ దిస్ 3 టైప్స్ యూ కెన్ గివ్ అండి. దస్ నో ఓన్లీ 1 టైప్. మీరు ఆ టైప్ అని ఇవ్వచ్చు. కానీ మనము ఒకవేళ ఈ సెకండ్ టైప్ వాడేలా ఉంటే కన్నా, ఒకవేళ మీరు స్పేస్ ఇక్కడ ఫస్ట్ వన్ ఏముంది, మనం స్పేస్ అని ఇస్తే అది పని చేయదు. యూ హ్యావ్ టు గివ్ వితౌట్ స్పేస్ ఇచ్చేలా ఉంటే మనం ఫస్ట్ వన్ వాడచ్చు. ఇఫ్ యూ వాంట్ టు గివ్ విత్ స్పేస్ అంటే దెన్ యూ హ్యావ్ టు గివ్ సెకండ్ ఆర్ థర్డ్ వన్. దెన్ ఓన్లీ ఇట్ వర్క్. అదర్వైజ్ మీకు ఎర్రర్ త్రో చేస్తుంది ఒకవేళ స్పేస్ ఫస్ట్ వన్కి ఇస్తుంది. నెక్స్ట్ ఏంటి, రైట్ ఏ క్వెరీ టు డిస్ప్లే నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ప్రెసెంట్ ఇన్ ద ఎంప్లాయీ టేబుల్. అంటే ఎన్ని డిపార్ట్మెంట్స్ ప్రెసెంట్ అయినా మనం డిస్ప్లే చేయాలి. ఇప్పుడు ఏంటి, సెలెక్ట్ డిస్టింక్ట్ ఏం డిస్ప్లే చేయాలా, డిపార్ట్మెంట్ నెంబర్. సో డిపిటి నంబర్ ఫ్రమ్ ఈఎంపి. సో మన టేబుల్లో 10, 20, 30 అనే
డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి మనకి 10, 20, 30 అని డిస్ప్లే చేసింది. సపోజ్ నేను టెస్టింగ్ కీ కన్నా జస్ట్ ఇఫ్ ఐ గివ్, నేను చెప్పినట్టు జస్ట్ ఇఫ్ ఐ గివ్ సెలెక్ట్ డిపార్ట్మెంట్ నెంబర్ ఫ్రమ్ ఎంప్లాయ్ టేబుల్ ఏమొస్తుందో చూద్దాం. చూసారా, రిపీటెడ్ వాల్యూస్ అన్నీ వచ్చాయి నాకు. సో దిస్ ఈస్ డిఫరెంట్. మనం క్వశ్చన్ అర్థం చేసుకుని చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. మీకు అర్థమైంది, యూ హ్యావ్ లెర్న్ సంథింగ్ అని నేను ఎక్స్పెక్ట్, ఐ థింక్ దట్ యూ హ్యావ్ లెర్న్ సంథింగ్. సో ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టయితే కన్నా ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోలో విల్ లెర్న్ అబౌట్ సెలెక్షన్స్ అండి, విత్ ద సేమ్ మెథడ్. ఫస్ట్ విల్ సీ థియరిటికల్ కాన్సెప్ట్ చూద్దాము, తర్వాత విల్ ఇంప్లిమెంట్ ప్రాక్టికలీ ద సేమ్ థింగ్. బట్ నెక్స్ట్ సెలెక్షన్స్లో విల్ సీ, అది చాలా పెద్ద టాపిక్ అనమాట. సో వీ విల్ సీయింగ్ వేర్ క్లాస్ ఎలా యూస్ చేయాలి, గ్రూప్ బై క్లాస్ ఎలా యూస్ చేయాలి. సో దీస్ థింగ్స్ విల్ బీ సీయింగ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, సీ యూ, థ్యాంక్ యూ.